నేను ఎప్పుడు చెప్తాను, ఆపోజిషన్ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అమెరికాలో ప్రజలు కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా క్యాబినెట్లో జాయిన్ చేసుకున్నాం. అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. హరీష్ రావే వేస్ట్ అంటుండే, హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతాను అలవన్నా పోతే, హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు రా బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజారకులు కలిగి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్నోని, తెలంగాణ ఉద్యమకారుని. ఆయన ఇష్టంలో మాట్లాడచ్చు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు, వీళ్ళతోని మాకు సంబంధం కాదు. ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి, కానీ నేను హరీష్ రావు మీద రియాక్ట్ కాను ఎప్పుడు. అప్పుడు మా సీఎం గారు మాట్లాడతాం, కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. మీకు ఎవరు దొరకలే, హరీష్ రావే వేస్ట్ అంటుండే, హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతాను అలవన్నా పోతే, హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు రా బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. ఉద్యమకారులు అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి, తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం, చచ్చిపోతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.